యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పొట్ట దగ్గర పాలు పోశాక ఈ మణిహారం నుంచి కాంతి వెలువడుతుంది. అది ఎటు ప్రసరిస్తుందో అటువైపే నీ బిడ్డ ఉంటుంది. గానవి నా కూతురని నాగయ్య నాగమణి హారం ఆధారంగా సూచించాడా? గాయత్రమ్మ గారు గానవిగా పుట్టిందా? విశాలాక్షమ్మ తల్లి, ఏంటి మాయ? నాకంతా అయోమయంగా ఉంది. నా చెల్లెలు బిడ్డని నా బిడ్డ అనుకుంటే తప్పవుతుందా? గానవి నా కూతురైతే నేను పాలివ్వకుండా సుమన డబ్బా పాలు పట్టడం ఏంటి? పెద్దయ్య మనవరాలికి నా పాలు ఇస్తున్నాను, కానీ నా కూతురికి నేను పాలివ్వలేకపోతున్నానా? అలాని ఇప్పుడు సుమన దగ్గరికి వెళ్ళి గానవిని ఇవ్వమంటే ఇచ్చేస్తుందా? సాక్ష్యం ఏది అని అడుగుతుంది. రుజువేంటి అంటే ఏం చెప్పను? హలో రామ్ గారు, కార్డు అందిందా? ఓకే సార్. అందులో రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? పొరపాటును పంపించాం. సరే, పొరపాటును పంపించిన ఆ రిపోర్ట్ ఏంటో చెప్పండి. కంపెనీ ఫైనల్ అకౌంట్స్ కి సంబంధించిన రిపోర్ట్. అంటే అంటే ఆ రోజు విక్రాంత్ బాబు అందరికీ ఫోన్ చేసి అడిగింది కంపెనీ పేపర్లు కాదు, హాస్పిటల్ రిపోర్ట్సా? నేను కమలల్ని కనబోతున్నానని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లే. నైని, పాపకు పాలు ఇవ్వడం అయిపోయిందా? పెద్దయ్య మనవరాలు పాలు తాగడం అయింది బాబుగారు. అదేంటమ్మా, గాయత్రి అని చెప్పకుండా నా మనవరాలు అని చెప్తున్నావు? గాయత్రి అన్న పేరుకి చాలా శక్తి ఉంది పెద్దయ్య. ఆ పేరుని ముభావంగా ఏదో ఆలోచనలో ఉండి పలకూడదు. నైని, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు మంచివారో ఎవరు ముంచేవారో తెలియనప్పుడు ఆలోచనలో పడతాం కదా బాబు గారు. నైని, ఏమైంది? నా వల్ల ఏదైనా మీ వల్ల మంచి జరుగుతుంది పెద్దయ్య. నేను మా వాళ్ళ గురించే చెప్తున్నాను. పాపం తీసుకోండి. ఇవ్వమ్మా. నైని, ఆర్ యు ఓకే? ఆ హారాన్ని పుట్టలో నుంచి బయటికి తీశాక నువ్వు సైలెంట్ అయిపోయావు. ఎందుకు? ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఇన్నాళ్ళు మీరే కొన్ని విషయాలు దాచిపెట్టారనుకున్నాను. అందరూ దాటేస్తున్నారని అర్థమైంది. నైని, నైని ఆగు. నైని, నైని. సో పుట్టలో నుంచి మణిహారాన్ని పాము బయటికి తీసినా ప్రయోజనం లేకపోయింది. ఎలా చెప్పగలవు? గాయత్రీదేవి జాడ చూపిస్తుందని, అలాంటి వస్తువేదో నైని తెచ్చిందని మర్రి మారయ్య బూడిదిచ్చాడు. పావనమూర్తంకుల్ మోహాన రాసుకున్నాడు. మొహం మీద నీళ్లు కొట్టాక ఆ నీటి ధార మణిహారాన్ని చూపించింది, కానీ పాపం నయనికి మాత్రం తన బిడ్డ ఎటువైపుందో చూపించలేకపోయింది. చివర్లో మణిహారం తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోయింది ఆ నయని. ఓటమిని ఒప్పుకున్నట్టే కదా.
పిచ్చివాడా, తల్లి బిడ్డ ముందు ఓడిపోవడమేంటి? పేగు తెంచుతుంది, ప్రేమ పంచుతుంది. బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వాళ్ల మెడలు వంచుతుంది. నయని లాంటి ఆడవాళ్లు ఖాళీగా ఉన్నారనుకోకూడదు. కాళికలా ఉన్నారని జాగ్రత్త పడాలి. వల్లభ ఆ నెక్లెస్ పుట్టు దగ్గరే వేశాడని చెప్పగానే నాకు టెన్షన్ ఎక్కువైందాంటీ. పైగా భక్తుల్లో కొంతమంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు. ఎవరేమవుతారో, మీకేం జరుగుతుందోనని చాలా కంగారు పడ్డాను. నాకేదైనా జరగబోతోంది అంటే మీ ఇద్దరికన్నా నయనే ఎక్కువ ఆందోళనకు గురవుతుంది కసి. ఎందుకలా ఆంటీ? నన్ను బలి తీసుకోవాలని భగవంతుడొచ్చినా సరే అడ్డుగా నిల్చుంటుంది. ఓ, మా అత్తయ్య ప్రాణాలకి బదులు నా ప్రాణం తీసుకో దేవుడా అంటుందా ఏంటి? సిల్లీగా ఉంది మమ్మీ. అలా అనుకోదురా. పేరుకి అత్తలా ఉన్న ఈ తిలోత్తమ ప్రాణాల్ని నా సొంత అంటే నా మొగుణ్ణి కన్నా అమ్మ గాయత్రమ్మ గారే హరించాలి తప్ప ఇంకొకరికి అవసరం లేదని తెగించి చెప్పేస్తుంది. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆంటీ. మీ శత్రువే మీకు అండగా ఉందన్నమాట. అది కొంతవరకే. గాయత్రి పెద్దమ్మ నయని చెంత చేరేంత వరకే. కరెక్ట్. తల్లి బిడ్డ అత్తా కోడలు ఒక్కటైతే నా ఆయుష్ని లాగేస్తారు. చూద్దాం. టూ డేస్లో మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేద్దాం. ఈలోపు మీరు కొటేషన్ పంపించండి. మా విశాల్ బ్రోకి చూపించి మీకు రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది వదినా. హాస్పిటల్ నుండి రాలేదా? హాస్పిటలా? ఏ హాస్పిటల్ నుంచి వదినా? పిచ్చి ఆసుపత్రి నుంచి మీకు ఏ ఫోను రాలేదా అని అడుగుతున్నాను. ఎవరికేమైందని? మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాలేదా వదినా? ఇద్దరు బిడ్డలకి జన్మనిచ్చిన ఒక తల్లి పొరిట్లో ఒక బిడ్డని పోగొట్టుకుంటే ఇంకో బిడ్డ ఏమైపోయిందో అని పిచ్చి దానిలా వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే పట్టించుకోకుండా మీరు బిజినెస్ పనులు చూస్తున్నారు. కానీ నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు విక్రాంత్ బాబు? అదేంటో అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని పిచ్చి వాళ్ళని ఎవరంటారు చెప్పండి. వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఎవరు అనరు. కేవలం మీ ఒక్కరికే నేను పిచ్చి దానిలా కనపడుతున్నాను. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నారు వదినా? నేను మిమ్మల్ని ఒక దేవతలా చూస్తాను. అమ్మవారికి అప్పుడప్పుడు దండం పెడతాను. కానీ నాకు జీవితాన్ని ఇచ్చిన మీకు విశాల్ బ్రోకి మనసులో ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. మీలో మీరు అనుకుంటారే కానీ బయటికి చెప్పరు, అంతేనా? వదినా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను క్యాచ్ చేయలేకపోతున్నాను వదినా. సూటిగా అడగమంటారా విక్రాంత్ బాబు? ఆల్వేస్ వెల్కమ్ వదినా. ఏదైనా సరే డైరెక్ట్గా అడగచ్చు. గానవి మీ కూతురా? మీ కూతురా? మీ కూతురా? మీ కూతురా? వినిపించిందా విక్రాంత్ బాబు? గానవి మీకు నా చెల్లెలికి పుట్టిన కూతురేనా?
విక్రాంత్ బాబు, నేను మిమ్మల్ని సమాధానం చెప్తారని ప్రశ్నించాను. మీరు మౌనంగా ఉంటే నా సహనాన్ని పరీక్షించిన వారవుతారు. వదినా, మీరు సడన్గా అలా అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు ఏ విషయంలోనూ డిస్టర్బ్ అయినట్టున్నారు. రేపు మాట్లాడుకుందాం వదినా. విక్రాంత్ బాబు, వదినని మీరు తల్లిగా భావించారో లేదో కానీ మిమ్మల్ని నేను కొడుకు కన్నా ఎక్కువగా చూశాను. అన్న తమ్ముడు లేని నాకు మీరే అన్నీ అనుకున్నాను. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాక నేను నా భర్త విశాల్ బాబు ఒకటి కాకముందే మిమ్మల్ని చూసి విక్రాంత్ బాబు అనే కొడుకు నాకున్నాడు అనుకున్నాను. నా కడుపు పండినా సరే మరిది గారిని ప్రేమగానే చూసుకోవాలి అని నా చెల్లెల్ని మీరు పెళ్లి చేసుకున్నా కష్టాలు పాలైనా మగబిడ్డ అన్యాయం కాకూడదు అని ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాను. ప్రతిఫలంగా మీరు నాకు చేసిందేంటి? సాయమా, ద్రోహమా? ఒక బిడ్డ చనిపోయినా బతికే ఉన్న రెండో బిడ్డని నాకెందుకు కాకుండా చేశారు? గానవిని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పండి, చెప్పండి విక్రాంత్ బాబు, చెప్పండి. నన్ను క్షమించండి వదినా, మీకు అన్యాయం చేశాను. నిజంగా గానవి మీ కూతురే. చేసిన పాపం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. బిడ్డ కోసం మీరెంత ఆరాటపడుతున్నారో కళ్ళారా చూసి కూడా నేను జాలి పడలేదంటే నేను ఎంత దుర్మార్గుంటో నాకే అర్థమవుతుంది. మీలాంటి తల్లినే మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష వేసినా తక్కువే. నన్ను క్షమించండి వదినా, క్షమించండి వదినా. ఇదేంటి, వీడు నయని కాళ్ళ మీద పడ్డాడు? వదినా, ఐఎమ్ సో సారీ. విక్రాంత్ బాబు, మగవాడెప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం కానీ కాళ్ళ మీద పడ్డం కానీ చేయకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఇంకా సమాధాన పడలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు నన్ను అయోమయానికి గురి చేస్తూనే ఉన్నాయి. విక్రాంత్, ఇలారా. ఏంటమ్మా? ఏంటి విషయం? ఏంటి? నువ్వు నయని కాళ్ళ మీద పడ్డప్పుడే నేను రావడం చూడటం జరిగింది. కానీ మ్యాటర్ తెలీదు. ఏం తప్పు చేశావు? నేనేం చేయలేదమ్మా.
గాయత్రి పెద్దమ్మ పునర్జన్మెత్తింది కదా, నిన్ను చంపేస్తుందని వదిన చెప్తూ ఉంటే నన్ను కన్న తల్లిని వదిలేయమని ప్రాధేయపడుతున్నాను. నా మీద నీకు అంత ప్రేముందా? లేదనుకుంటే నేనేం చేయలేనమ్మా. నా కోసం కన్నీళ్లు కార్చావు అంటే నమ్మబుద్ధి కావడం లేదు విక్రాంత్. సరే అయితే ఇంకెప్పుడు వదిన అడగనులే. అంటే నా చావు నన్ను చావమంటావా? నువ్వు ఎలా అనుకుంటే అలా అమ్మా. మెల్లగా వెళ్ళండి, పొట్టేసుకొని పాకులాడకండి మీరు. నేనేం గుర్రాన్ని కాదులేవే, ఏనుగుని. ఊరికే అటు ఇటు తిరిగితే ఎలా బాబాయ్ గారు? ఓ పాట పాడండి. ఏ పాట పాడమంటావమ్మా? గానం కూడా ఈ మధ్య బరువు ఎక్కినట్టుందమ్మా. అమ్మా మోసుకుంటూ పాడలేనామో. పిని జాగ్రత్త, గానివిని కింద పడేశారు. అపశకునపు మాటలు మాట్లాడకు సుమ్మి, నేను భద్రంగానే పట్టుకున్నాను. సరే నేనే పాడతాను. ఏనుగేనుగు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద గానవి, ఎంతో చక్కని బొమ్మవి. ఏనుగు ఏనుగు నల్లనా. ఎవరు అడ్డొచ్చారే? నైని తప్పుకో, ఏనుగాట ఆడుకుంటున్నావు. తర్వాత ఆడుకుందరు. గానవిని ఇవ్వు పిన్ని, ఇవ్వు. మళ్ళీ ఎందుకు? జ్వరం లేదు, ఏం లేదు, ఇప్పుడు బానే ఉంది. బిడ్డనిచ్చేయి. ఏంటి దౌర్జన్యం అక్క? మర్యాదగా అడిగినప్పుడు ఇవ్వాలి. ఏమైంది చెల్లి? ఏదైనా ప్రాబ్లమా? తర్వాత చెప్తానక్క. నైని ఎందుకో సీరియస్ గా ఉంది సుమ్మి, ఇచ్చేసేయ్. ఏంటి ఇచ్చేది? చక్కెర? నా కూతుర్ని అడిగినప్పుడల్లా ఇవ్వడానికి తేరగా పుట్టిందా? ఇవ్వవే ముందు. అక్క ఇవ్వు. అక్క ఇవ్వు. అక్క అక్క నా బిడ్డను తీసుకోవడానికి నువ్వెవరు? అయ్యో, నా బిడ్డ నా బిడ్డ అని నువ్వు అండం కాదు, నేను అనాలి. నెమ్మదిగా లేగో. వదలండి. ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు అన్యాయాన్ని అడ్డుకోలేకపోయారు. నన్ను లేపడానికి మాత్రం వస్తున్నారా? ఏమైంది? ఏంటి గొడవ? ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నారు చూసారా? నిజంగా తెలియదేమో సుమనా, నువ్వు వరవకు. ఎందుకు తెలీదు? అందరూ నాటకాలు ఆడతారు. అమ్మా, అల్లుడు మర్యాదగా అడిగితే నువ్వు నోరు జారి ఆ మర్యాద పోగొట్టుకోకు. విషయం ఏంటో తెలియకపోతే నేనేం చేయగలను మావయ్య? సుమ దగ్గర ఉన్న గానమని నైని తీసుకుని బయటికి పోయింది అల్లుడు. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు విశాల్. నా బిడ్డని నేను నా బిడ్డ అని అనకూడదంట, నేననాలి అని తనిపోతుందేంటి? పిల్ల లేకపోతే నా పిల్లే కావాల్సి వచ్చింది ఆమెకి. నోరు ముయ్యవే నువ్వింకా. నైని దెబ్బకి పళ్ళు రాలలేదు, సంతోషించు. విష్, త్వరగా వెళ్ళు. నైని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నేను తీసుకొస్తాను అత్తయ్య. ఈలోపు వచ్చేస్తే నాకు ఫోన్ చేయండి వదినా, ప్లీజ్. అలాగే విశాల్.
తలుపు ఎందుకు వేస్తున్నావు సుమన? నేను చచ్చిపోవడం మీరు కళ్ళారా చూడాలి. ఏం చేస్తున్నావు సుమన? బతకను. నేను బతకను. నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నా కూతుర్ని పిల్లలు పోగొట్టుకున్న ఆవిడ తీసుకెళ్లిపోతే పిచ్చిదాలో చూస్తూ ఉండిపోయాను కదా. నాకు పిచ్చి అని అందరూ అంటున్నప్పుడు కన్న కూతుర్ని కూడా వదిలేసుకొని జీవచ్చ వల్ల బతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. సుమనా, సుమనా, నువ్వు ఆవేశంలో ఉన్నావు. కొంచెం నిదానంగా ఆలోచించు. నా చెంప మీద కొట్టి నా కూతుర్ని లాకెళ్ళిపోవటానికి అదెవరు? అది గిది అని మాట్లాడుకో. తను మీ అక్క. అక్కనా? ఏం చేసింది నాకు? నేను బాగుండటానికి ఆస్తి ఇచ్చిందని మాత్రం చెప్పకండి. గానవిని నేను కన్నందుకు నా వాటా నాకొచ్చింది. గానవిని కన్నది నువ్వు కాదే, నైని వదిన. అరిచి చెప్పాలనుంది కానీ ఊరేసుకుంటా ఉన్న భయంతో ఆగిపోతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడగకూడదా? నాకు పాలు రాకపోతే ఆవిడిస్తుంది. నేను జోలు పాడకపోతే ఆవిడ పాడుతుంది. సంసారం కూడా అంతేనా? స్టాప్ ఇట్! మీరు అరిచినంత మాత్రాన నా చావు రాపలేరు. చచ్చేది నువ్వు కాదే, నేను. పాపం చేసిన నా ఈ చేతులతోనే నేను గొంతు నులిమి చచ్చిపోవాలనుకున్నా కూడా బలం చాలడం లేదు. మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు? నాలాంటి వాడికి బతికే అర్హత లేదు. నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లేదు లేదు. నైని వదిన్ని గానవిని తీసుకొని ఇంటికి రానివ్వు. వచ్చాక అప్పుడు ఎవరి ప్రాణం పోతుందో పోనివ్వు. ఎవరు? ఎందుకు? దయచేసి ఒక 2 గంటలు ఓపిక పట్టు ప్లీజ్. ప్లీజ్. ఈయన పిరికివాడా మంచివాడా అర్థం కావడం లేదు. ఆగితే ఏం జరుగుతుందట? తీసుకొచ్చానమ్మా, పసిపిల్లని తీసుకొచ్చాను. నా చెల్లెలి బడిలో ఉన్న గానవిని నాది అన్న అధికారంతో ఇక్కడికి తీసుకొచ్చాను. విక్రాంత్ బాబు, ఈ బిడ్డని నువ్వు పెంచాలి అంటారు. నా చెల్లెలేమో నా కూతుర్ని నువ్వెలా తీసుకెళ్తావంటుంది. నేనేం చెయ్యాలి? ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పరు. అందుకే గానవిని తీసుకుని వచ్చి నీ పాదాల దగ్గర పెట్టాను. 2 ఆడపిల్లల్ని కన్న నేను బిడ్డల్ని చూసుకొని మురిసిపోయే క్షణం నాకు లేకుండా చేసావు నువ్వు. ఒక బిడ్డ పొరిట్లో చనిపోయింది, ఇంకో బిడ్డని ఎవరు ఎత్తుకుపోయారు అన్నారు. ఎవరు ఎత్తుకుపోయారు? గాయత్రమ్మ గారిని ఎత్తుకుపోయింది విక్రాంత్ బాబునా? ఎత్తుకుని వెళ్ళి సుమనకిస్తే, అలా చేస్తే సుమన కన్న బిడ్డ ఎక్కడుంది? తన కూతురు మాయమైందా? వీటికి జవాబులు ఎవరు చెప్పరు. చెప్పమ్మా. గాయత్రమ్మ గారే గానవినా? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పు.
కన్నా గంట కొడుతున్నావు. నా బాధ, నా బిడ్డ ఏడుపు అమ్మవారికి స్తోత్రంగా అనిపించిందా నీకు? గానవి వద్దా? నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థం కావట్లేదన్నా. అన్నా ఏంటి అన్నా? ఏమైందన్నా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి గానవిని ఎత్తుకుపోయారా? నా బిడ్డని నువ్వెత్తుకుపోయావా? గానవి నా బిడ్డ? ఏమంటున్నావన్నా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? నైని, నైనమ్మా, గానవిని తీసుకుని ఇక్కడికి వచ్చావెందుకు? అయోమయంలో ఉన్నాను పెద్దయ్య. ఎవరు ఎవరికి ద్రోహం చేశారో, ఎవరికి దూరం చేశారో ఏమీ తెలియట్లేదు. గానవి నా బిడ్డ అని విక్రాంత్ బాబు అంటున్నారు. కాదు అని జీవో అన్న సైకిల్ చేస్తున్నాడు. జీవో, మీరెలా సైకిల్ చేస్తున్నారు? నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదన్నా. జీవో, నాకేం అర్థం కావడం లేదు. మా పాప గాయత్రి ఎక్కడుందనా? నైనమ్మ ఇక్కడికి వచ్చిందనగాని కమలమ్మని చూసుకోమని వచ్చాను. నన్ను గాయత్రిని తీసుకురమ్మనా? ఈ చలిలో గానవిని తీసుకురావడమే పొరపాటని నేను అనుకుంటుంటే మీరు గాయత్రిని కూడా తీసుకురమ్మంటున్నారేంటి జీవం? బిడ్డని పోగొట్టుకున్న నేను విక్రాంత్ బాబుని అడిగితే గానవి నీ బిడ్డ అని చెప్పారు బాబు గారు. అన్నేమో కాదు అంటున్నాడు. మాటల్లో పడిపోయి నన్ను ఆలోచనలో పడేలా చేశాడు. నైని, బాధపడకు. శాస్త్రి గారు, జీవాన్ని తీసుకెళ్ళండి. అలాగే బాబు. నైని, వెళ్దాం, పద పద. రా నైని, రా.